అటెన్షన్ ప్లీజ్. జీడిపప్పు ఉప్మా, వేయించిన జీడిపప్పు, జీడిపప్పు పాకం లేదా అచ్చు, మామిడికాయ, పచ్చి జీడిపప్పు కలిపి వండిన కూర, ఇవన్నీ అద్భుత రుచుల ఖజానాలు. జీడిపప్పు జతపడితే ఏ కూరకైనా ప్రత్యేక వంటకాలకైనా చేకూరే గ్లామర్ అదుర్స్. ఇక గోదావరి జిల్లాలోనైతే మునగకాయ, టమాటో జీడిపప్పు, వంకాయ జీడిపప్పు లాంటి కాంబినేషన్లు అద్భుతంగా అలరిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఏ ఫంక్షన్లోనైనా సరే 1-2 జీడిపప్పు ఐటమ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. హలీం వంటి ప్రత్యేక వంటకాలు మొదలు బిర్యానీ, పాయసం, స్వీట్స్ వరకు ఎన్నింటికో జీడిపప్పు ప్రత్యేక జోడింపు ఆహా అనిపించే స్పెషల్ మేళవింపు. డ్రై ఫ్రూట్స్ బాక్స్ను గిఫ్ట్గా ఇవ్వడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైంది. ఆ ప్యాకింగ్లో తప్పనిసరి ఐటెం జీడిపప్పు. అది వాడకం పెరిగే కొద్దీ కల్తీ విస్తరించడం ఆందోళనకర పరిణామం. సాధారణంగా జీడిపప్పులో ఐరన్ అధికం. ఎముకల దృఢత్వం కోసం జీడిపప్పు తినడం అనేది ఎప్పటి నుంచో ఉంది. జీడిపప్పులోని ఐరన్, రాగి వంటివి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి. అటువంటి జీడిపప్పులోనూ కల్తీయా అని ఆశ్చర్యపోతున్నారా? పిండి పదార్థాలతో నకిలీ జీడిపప్పు తయారవుతోంది. పిండిని మూసలో పోసి జీడిపప్పు ఆకారంలో కత్తిరించి నిజమైన జీడిపప్పులా కనిపించేట్లు చేస్తున్నారు. కొన్ని రంగులు కలుపుతున్నారు, రసాయనాలు జోడిస్తున్నారు. అవన్నీ ఆరోగ్యానికి హానికరం. నకిలీ జీడిపప్పు విక్రయాల ద్వారా టోపీ వేసి ఎడాపెడా లాభాలు దండుకుంటున్న వాళ్ళు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. జీడి అనేది ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే చెట్టు. దాని నుంచి జీడిపండు, అది కోస్తే జీడిపప్పు లభిస్తాయి. జీడిపప్పులోని మోనోసాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని కట్టడి చేస్తాయి. జీడిపప్పులోని మెగ్నీషియం, భాస్వరం, రాగి వంటి మినరల్స్ ఎముకల్ని, దంతాలను బలంగా ఉంచడానికి తోడ్పడతాయి. విటమిన్లు ఈ, కే, బి6, థియామిన్, ఫోలేట్ ఇవన్నీ శరీరానికి మేలు చేసేవి. మరి వీటిలో నకిలీలను కనుక్కోవడం ఎలా? స్వచ్ఛమైన, నాణ్యమైన జీడిపప్పు తెల్లగా ఉంటుంది. నకిలీ రకం అయితే లేత పసుపు రంగులో ఉంటుంది. నిజమైన, నాణ్యమైన జీడిపప్పు తింటే దంతాలకు అతుక్కోదు. నకిలీ జీడిపప్పు కొన్నాళ్లకే పాడవుతుంది. త్వరగా పురుగులు, కీటకాల బారిన పడుతుంది. అదే స్వచ్ఛమైన జీడిపప్పు అయితే సరిగ్గా నిల్వ చేస్తే నెలల తరబడి రుచిని కోల్పోదు. కల్తీ కాని అసలైన జీడిపప్పు బరువుగా ఉంటుంది, రుచి బాగుంటుంది, ఆ కమ్మదనం ఆహ్లాదపరుస్తుంది. జీడిపప్పును డబ్బాలో వేసినప్పుడు మెటాలిక్ సౌండ్ వస్తే నకిలీ సరికేనని అనుమానించాల్సిందే. నాసి, కల్తీ జీడిపప్పు వేసిన డబ్బాలో రసాయనాలు పొడి రూపంలో కనిపిస్తాయి. నీటిలో 4-5 జీడిపప్పు బద్దలు వేయండి, అవి మునిగితే స్వచ్ఛమైనవి, లేదంటే కల్తీ సరుకే. ఈ పరీక్షల ద్వారా మేలిమి రకం జీడిపప్పును ఎంచుకోవచ్చు. ఎంత మంచిదైనా ఎక్కువ తినలేం కదా, కొవ్వు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది అని భయపడుతున్నారా? జీడిపప్పులో హానికారకమైన కొలెస్ట్రాల్ 0. రోజు తిన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు. నానబెట్టి తిన్నా, ఒట్టిగానే ఆరగించినా, వేయించుకు తిన్నా, ఉప్మాలోనూ కూరల్లోనూ మక్కువగా లొట్టలు వేసుకుంటూ ఆస్వాదించిన ఎటువంటి సమస్య లేదు, ఉండదు. కొనుక్కుని వాడుకోగల స్తోమత ఉండాలే గాని జీడిపప్పు రుచి తిన్నవారికి తిన్నంత. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.